పాకిస్తాన్ దేశభక్తి అనగానే పాకిస్తాన్ తిట్టడం కాదు, నాకు స్పష్టత ఉన్నది. పాకిస్తాన్ లో ముస్లింల తర్వాత మెజారిటీగా ఉన్నది మన హిందువులే. అవును అవును, వాళ్ళని నేను ప్రేమిస్తా. చాలా మంది ఉన్నారు హిందువులు. ఇప్పుడు నేను పాకిస్తాన్ ప్రేమించినట్ట, అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రేమించినట్ట? అంతే, హిందువులను ప్రేమించాడు. నేనేమంటా అంటే మనకి ఎప్పటి నుంచో దాయాది దేశం అది, దాన్ని పాకిస్తాన్ ని ప్రేమిస్తాని అద్దంకి దగ్గర ఎట్లయితే అన్నాడో దాని గురించి మీరు ఏ సందర్భంలో అనాల్సి ఇచ్చిందో తెలుసా? అది ఆయన కూడా వినండి, వినండి. మీరు ఏ సందర్భంలో అనాల్సి ఇచ్చిందో అట్లా అనుకుంటే 15 నిమిషాలు వదిలేస్తే హిందువుల్ని మొత్తం చంపుతా అన్నటువంటి సన్నాసికి ఏమంటారు బెయిల్ తీసుకొచ్చింది ఇలా బీజేపీ ఎంపీ రఘునందన్. 15 నిమిషాలు వదిలేసి చంపేస్తా అంటే బీజేపీ రఘునందన్ ఏమంటారు బెయిల్ తీసుకొని వచ్చిండు. అది వృత్తి కదా? ఏది వృత్తి? ఆయన ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? అరే పొద్దున్న లేస్తే నువ్వు మీరు ఆ వీడియోలు చూడండి. అద్దెకి దగ్గర ఎమ్మెల్సీ కాబట్టి నేను ఆయన విషయంలో ఇన్వాల్వ్ కలదాల్సి తప్పు కదా ఒక స్టేట్మెంట్. అద్దెకి దగ్గర ఈ దేశ మూలవాసి వీళ్ళు బతకొచ్చారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మాకు దేశభక్తి నేర్పిస్తాడు. అదేనా వీళ్ళు బతకొచ్చారు, అర్యులు నుంచి బతకొచ్చిన వాళ్ళు. అద్దంకి దయ గారు పాకిస్తాన్ ప్రేమిస్తా అని చెప్పింది నేను వ్యతిరేకిస్తలేనని ఒక్కసారి కెమెరా చూసేవాడు. ఏ సందర్భంలో ఆయన అనాల్సి వచ్చిందో ఆయన చెప్పాలి.